ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. వృత్తి గోల్డ్ అప్రైజర్. ఓవైపు బంగారు ఆభరణాలు తయారు చేస్తూ మరోవైపు స్థానిక బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ గా పనిచేస్తున్నాడు. అందరినీ మంచితనంతో నమ్మించాడు. ఇదే అదునుగా బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారాన్ని సైతం దారి మళ్లించాడు. అయితే ఆ అతి తెలివికి పోలీసులు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు నాగార్జున. ఊరు పల్నాడు జిల్లా సత్తెనపల్లి. నాగార్జునకు సత్తెనపల్లిలో బంగారు ఆభరణాలు తయారు చేసే షాప్ ఉంది. దీంతో పాటు క్రోసూరు మండలం దొడ్డేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్నాడు. రైతులందరూ నాగార్జునను నమ్మేశారు. ఇదే అదనుగా నాగార్జున మోసానికి తెరతీశాడు. పంట సాగు చేసుకునేందుకు బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే రైతులను టార్గెట్ చేశాడు. రైతులు బంగారం తీసుకొచ్చిన సమయంలో వాటిని నాగార్జున పరీక్షించేవాడు. తర్వాత బ్యాంక్ అధికారులు రుణం మంజూరు చేసేవారు. నాగార్జునను బ్యాంక్ అధికారులు కూడా పూర్తిగా నమ్మేశారు. దీంతో నాగార్జున రైతులు తాకట్టు పెట్టిన బంగారంలో కొన్ని వస్తువులు తన దగ్గర ఉంచుకుని మిగతా బంగారం బ్యాంకు లాకర్లో పెట్టేవాడు. ఇలా తీసుకున్న బంగారాన్ని అదే బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాడు. మరికొంత బంగారాన్ని బయట బ్యాంకులతో పాటు ప్రైవేట్ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలకు తాకట్టు పెట్టి భారీగా డబ్బులు నొక్కేశాడు. 26,000 ఇవ్వమని చెప్తే నా దగ్గర లేవని చెప్పా. అక్కడైతే నా గొలుసు తీసుకుంటే అది కాదు, 1,60,000 కట్టమంటే కడతా ఇమీడియట్గా. నా పేరు చెప్పు, అకౌంట్ నెంబర్ చెప్పమంటే చెప్పలేదు సార్. ఇంత మోసపూరితమైనడు. మాకు 4వ తారీఖు హామీ ఇచ్చి 8వ తారీఖు 4వ తారీఖు జిఎం ఆర్ఎం గారు వచ్చి ఎస్ఐ గారు వచ్చి 8వ తారీఖు పట్టకొత్తం బ్యాంకులను పరిష్కారం చేస్తామని ముఖం తప్పించారు సార్. ఎవరు రాలేదు సార్. మేము 9వ తారీఖు నుంచి లాక్ చేసామండి బ్యాంకుని. అయితే బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్న ఒక రైతు డబ్బులు చెల్లించి బంగారం ఇవ్వమని అడిగాడు. ఒక బంగారం గాజు తగ్గడంతో రైతు అధికారులను ప్రశ్నించాడు. దీంతో ఈ ఘరానా మోసం బయటకొచ్చింది. ఫలితంగా బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న రైతులందరూ ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. తమ బంగారం గురించి చెప్పాలంటూ అధికారులను డిమాండ్ చేశారు. దీంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి అసలు బ్యాంకులో ఏం జరుగుతుందో ఆరా తీయడం మొదలుపెట్టారు. దాదాపు 505 మంది రైతుల బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నట్లు తేలింది. నెల రోజుల విచారణ తర్వాత 380 మంది ఖాతాదారులు డబ్బులు చెల్లించడంతో బంగారాన్ని తిరిగిచ్చేశారు. మిగతా 127 మంది ఖాతాదారులు చెప్పిన లెక్కలకు బ్యాంకులో వారి పేరు మీద ఉన్న లోన్లకు తేడా ఉండడం అధికారులు గుర్తించారు. దీంతో బ్యాంక్ రికార్డుల ప్రకారం మాత్రమే తాము నడుచుకుంటామని చెప్పేశారు. ఇక అప్పటి నుంచి బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న 127 మంది పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో అప్రైజర్ నాగార్జున మోసంపై పోలీస్ కేసు కూడా నమోదైంది. 3 ఏళ్ల పాటు తమ బంగారం కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతున్న అధికారులు స్పందించడం లేదని మండిపడుతున్నారు బాధితులు. చౌరిన్నర తీశాడండి, చైన్ తీశాడు, నలుపుసులు గొలుసు ఉంది. ఏందయ్యా అని అడిగితే అప్పటికి మేము పెట్టి 3 నెలలే బంగారం పోయిద్దనే సంగతి మాకు తెలీదు. దీన్ని తీస్తున్న సంగతి మాకు తెలియక ఏదో ఆపదలు ఉండి మాకు అవసరం ఉండి మేము పెట్టుకున్న వాళ్ళకే ఏం చేశారు, బంగారం పోయింది చూపిస్తే మాకు తీయలే అనుకున్నాం. మేము అసలుకి 3 నెలలుగా పెట్టి మేము తీయలే అనుకున్నారు. అంతలోకి వచ్చి చూస్తే ఉట్టి గొలిసే నలుపుసులు గొలుసు ఒకటే చూపించారు. ఇంకా చైన్ లేదమ్మా దాంట్లో అసలు లేదు, మీకు రికార్డులో లేదంటే మరి రికార్డులో లేకపోతే 2 వస్తువులు లేదు కదండి, ఒక వస్తే కాదు కదా, ఒక వస్తువు లేదు కదా. అయితే అధికారులు మాత్రం రికార్డులో ఉన్న బంగారం రైతులు చెబుతున్న దానికి తేడా ఉందంటున్నారు. ఇదంతా అప్రైజర్ నాగార్జున వల్లే జరిగిందని, తమ రికార్డుల్లో ఉన్న బంగారానికి మాత్రమే బ్యాంకు బాధ్యత వహిస్తుందని తేల్చి చెబుతున్నారు. దీంతో రైతులు, మహిళలు ఏకంగా బ్యాంకుకు తాళం వేసి ఆందోళనకు దిగారు. తిప్పుతున్నారు, ఇంకా తిప్పుతుంటే ఇంకా అంతలోకి గొడవ జరిగి బయటపడింది. ఇంకా టోకెన్లు పెట్టుకొని నెట్టుకొని ఫస్ట్ రోజు అయితే అసలు టోకెన్ లేదు. ఇంకా జ్వరబడి చూసుకున్నా, డబ్బులు కట్టించుకున్నారుగా. చూసుకున్న తర్వాత ఏముంది దాంట్లో, నకిలీసను ఉంగరమే ఉంది. ఈ 6 గ్రాములు పోయింది, ఈ 4 గ్రాములు పోయింది. పోయిన వాటికేమో కంప్లీట్ ఇచ్చాం, రాసుకున్నారు. ఉండయి ఇంకా అట్ట జరిగింది మాకి. తర్వాత అయినా వస్తున్నా సంవత్సరం గడిచింది, సంవత్సరంన్నర గడిచినా కూడా మేనేజరు చదువుకున్న వాళ్ళకి అసమంటి వాళ్ళకి చేసాలే కానీ మాకేం ఇవ్వలేదు. తాకట్టు పెట్టిన బంగారం గోల్మాల్ కేసులో కీలక నిందితుడు నాగార్జునను పోలీసులు అరెస్టు చేశారు. రైతుల బంగారాన్ని నాగార్జున ఏం చేశాడో తేలితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెబుతున్నారు.